జగన్తో కలిసిన తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సౌండ్ ఎక్కువ ఉంది అది సార్. ఈరోజు కర్నూలు జిల్లాలో కన్సెంట్ లేకుండానే ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్లో వాళ్ళ లక్కీ నెంబర్లు వేసుకొని ఇంతమంది పోతున్నారు అని చెప్పడం, అంతేకాకుండా మా పేర్లు కూడా రాయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఏదైనంటే కొంతవరకు మమ్మల్ని అడిగి అట్లీస్ట్ ఫోన్లను అడిగి మేమేదన్నా కొద్దిగా సుముఖత చూపించినా దాంట్లో అర్థం ఉంటుంది. దీనివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మేము ఛానల్ సోదరులకు కూడా చెప్తున్నాం, అటువంటిది ఏదైనా ఉందంటే డైరెక్ట్గా మాకు ఫోన్లు చేయండి, మేమే మీకు క్లారిటీ ఇస్తాము. అంతవరకు క్వశ్చన్ మార్కుతో మా భవిష్యత్తుకు క్వశ్చన్ పెట్టొద్దని మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఇందాక ఎన్టీవీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్లు మాతో ఏదో మాట్లాడినట్టు చెప్పారు. ఇందాక ఎన్టీవీలో వచ్చేటువంటి స్క్రోలింగ్స్ కూడా అటువంటి చర్చే జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడలేదు. మేము జిల్లా విషయాలు మాట్లాడుకున్నాం తప్ప అటువంటిది ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలే కాకుండా జిల్లాలో ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి లేదు. అటువంటి అపోహలు లేవు అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మీడియా సోదరులు కూడా ఏదైనా అంటే క్లారిఫికేషన్ తీసుకొని మీరు పబ్లిష్ చేస్తే బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి క్రైసిస్ లోంచి బయటికి రావడానికి, ఉన్నటువంటి అవినీతి ఆరోపణల నుంచి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడతాం తప్ప ఇంత లేదు, మైండ్ గేమ్ తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఉంటాం. మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదిలిపెట్టే అవకాశం లేదు, అవసరం లేదు. ఇక్కడ ఉన్నందువల్ల మాకు ఉన్నటువంటి నష్టము లేదు, అక్కడ పోతే కొత్తగా వచ్చేదేం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మాతో చాలా సందర్భాలలో అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది, మాకు అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్స్ తీసేసినారు, గ్రాంట్లు లేవు, మాకు ప్రజలకు మొహం చూపించుకోలేకుండామనేటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలే మాకు చెప్తుంటే మళ్ళీ మేము పోయి చేసేదే ఉంది ఆడ. కాబట్టి అటువంటిది ఏం లేదని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. మీరు క్వశ్చన్స్ దయచేసి అందరు లాస్ట్లో అడుగుతారు, మీరు ఏమడిగిదానికి మేము కూడా సవాల్ చెప్పదనుకున్నాం. మేము ముందు మా క్లారిటీ ఇవ్వనివ్వండి. నిన్న జరిగిన సందర్భం ఏదైతే ఉందో, కర్నూలు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పేసి దాదాపు అన్ని ఛానల్స్లో కూడా ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వితౌట్ మా కన్సర్న్ లేకుండానే పేర్లు ఫోటోలతో సహా కొన్ని ఛానల్స్ చూపించడం జరిగింది. ఎవరు కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోవడం లేదు. ఇది గతంలో కూడా చెప్పినాం. లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఏదో ఆయన మీటింగ్ పెట్టుకొని వాళ్ళ నాయకులతో కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, మీరు అడ్డం పెట్టొద్దని. చంద్రబాబు నాయుడు గారు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తున్నాం. చాలా రోజుల నుంచి అవతల పార్టీ వాళ్ళు వస్తే మీరు అభ్యంతరాలు పెట్టొద్దని చెప్పేసి మాట్లాడడము, అంటే ఒక విధంగా ప్రజల్లోకి తీసుకొని పోయి ఈ విధంగా
మాట్లాడడం చూస్తుంటే ఆ రోజు కూడా నాకు క్లియర్గా చెప్పడం జరిగింది. అందరం ఎమ్మెల్యేలము కర్నూలులోనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా చెప్పడం జరిగింది. మేము ఎవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోవడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము ఉంటామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇది రోజు ఒకసారి ఈ జిల్లాలో వీళ్ళు పోతున్నారు, ఆ జిల్లాలో వీళ్ళు పోతారని చెప్పడం కూడా మంచి పద్ధతి కాదు. ఇది మా కన్సల్ట్ ఏమీ లేకుండా మీరు ఇట్లా చూపించేస్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఒక విధంగా అంటే ప్రజలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కానీ కార్యకర్తల్లో కానీ నాయకులు కానీ అభిమానులకు కానీ ఒక విధంగా అభద్రతా భావం తీసుకొచ్చే పనిలో ఉండడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. మేము రిక్వెస్ట్ చేసేది మా కన్సల్ట్ తీసుకోండి. ఎవరున్నా ఏదున్నా కూడా ఎవరైనా చెప్పే చేస్తారు కానీ చెప్పకుండా ఎవరేం చేయరు కదా. ఇటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అందరికి కూడా తెలుసు. ఎలక్షన్లకు ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడో ఈరోజు దాంట్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదని మనకందరికి కూడా తెలుసు. రైతుల రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీలు కానీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని కానీ, ఉద్యోగం ఇవ్వలేకపోతే వృత్తి ఇస్తామని చెప్పడం కానీ 2,000 రూపాయలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. గ్రామాల్లోకి ఎక్కడికి పోయినా కూడా విపరీతమైన వ్యతిరేకత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఈరోజు తెలంగాణ పార్టీలో ఆ పార్టీ ఖాళీ అయిపోయింది. అక్కడ అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు మా పార్టీలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తాము, లేదంటే ఒక మంచి ప్యాకేజ్ ఇస్తాము. అధికార పార్టీ ఉంది కాబట్టి మీరు ఇట్లా ఆశలు చూపించవచ్చు. కానీ మీ ఆశలకు చూపించేంత మాత్రాన పడిపోయే వాళ్ళు ఎవరు లేరు. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం. ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నాం కాదు, అందరినీ చూసిన వాళ్ళమే. కానీ ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో ఒక విధమైన దీంట్లోకి తీసుకుపోవడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఆ పార్టీ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సగం మునిగిపోయిన పార్టీ అది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. లాస్ట్ టైం మొన్న 3వ విడత జన్మభూమి జరిగినప్పుడు కూడా మేము శాసనసభ్యులు జన్మభూమి కార్యక్రమాలకు అటెండ్ అయినాం. ఎక్కడికి పోయినా కూడా ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఉంది. పబ్లిక్గా మాట్లాడుతున్నారు. మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అక్కడ ఉన్నారు, వాళ్ళే రాస్తున్నారు, చూస్తున్నారు. మరి ఇంత వ్యతిరేకత పెట్టుకొని ఈరోజు మునిగిపోతున్న దాంట్లోకి పోవాల్సిన అవసరం మాకేం లేదు. ఆ రోజు ఒక వద్దనుకొని ఇక్కడికి వచ్చేసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతోనే. మళ్ళీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము ఎవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం, ఆయన నాయకత్వంలోనే నడుస్తాం. కానీ ఇటువంటివన్నీ ముఖ్యంగా మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఎలక్ట్రానిక్ మీడియాకు. ఎందుకంటే మన నుంచి చాలా బాధేసింది మాకు. ఏ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు వాళ్ళకు చాలా ఫోన్లు రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళని ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేయడానికి మీరు తెలుగుదేశం పార్టీ చెప్పినట్టల్లా ఆటలాడడం కూడా మంచిది. ఎందుకంటే మీ ఓన్ మీకు ఇది ఉంది, ఛానల్స్ అంటే ఒక అందరి మీద ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని మీరు దయచేసి పోగొట్టుకోవద్దని చెప్పేసి మా రిక్వెస్ట్. ఈరోజు అన్ని మీడియా సోదరులకి నేను ఒక మనవి చేసుకుంటున్నాను. మా ఎమ్మెల్యే పదవి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలైనా కూడా ఒక్క పనులు కూడా నెరవేర్చలేదని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. ఇది దాదాపుగా నీటిలో మునిగే నావ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మన సోదరులకి అందరికీ నేను మరీ చెప్తున్నాను, నా ఎమ్మెల్యే పదవి ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. మీడియాకు నమస్కారం. నేను నందికోట్ల ఎమ్మెల్యే ఐజయ్యని మాట్లాడుతున్నా. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ అభియోగాలు మా పైన మోపబడ్డాయి, కానీ మేము ఎప్పుడు దడుచుకోలేదు. ఈ ముక్త కంఠంతో మేము కర్నూలులో మా జిల్లా ఆఫీసులో చెప్పడం జరిగింది. ఎవ్వరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడం లేదని చెప్పినాము. కానీ పదే వాళ్ళు ఎందుకు మా పైన నిందలు వేస్తున్నారో ఈ మీడియా వాళ్ళ తోక పార్టీ మీడియాలు మాకు అర్థం కావట్లేదు. కావాల్సి మా పైన నిన్న వచ్చిన సమాచారం తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎవరు మేము పోవడం లేదు. ఎవరైనా పోయి ఆ పార్టీ అధినేతలు కానీ మేమన్నా కలిసి మేమేమన్నా వస్తామని చెప్పింటిమా, లేకుంటే మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమన్నా కలిసినప్పుడు లేదయ్యా మేము రావడానికి సుముఖంగా ఉన్నామని చెప్పలేదు. కానీ మా పేర్లు ఎందుకు వాడుతున్నారు?
మేమేం సామాన్యమే. మేము సుమారుగా, నేనైతే ముఖ్యంగా సుమారుగా 23,000 మెజార్టీతో గెలిచినాను. నేను ఒక నాయకుడిని. నేను ఈ పార్టీని వీడిపోతే నా ప్రజలకు నేనేం సమాధానం చెప్పుకోవాలా? వాళ్ళందరూ నన్ను నిలదీసి అడుగుతారు ఎందుకు పోయినావని. అట్లాంటి సమయంలో కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మా పైన బురద జల్లుతా మీరు వస్తారని నిన్న చూసిన ఈ ఛానల్లో చూస్తుంటే మాకు చాలా విచారంగా ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోవడం లేదు. కాబట్టి ఆ అపోహలు ఏమన్నా ఉంటే పత్రికా విలేకరులకు అందరికీ కూడా, మిగతా పత్రికలకు కూడా మేము చెప్తున్నాము, అవి మానుకోండి. మేము పార్టీని వీడేది లేదని మరి ఒకసారి ఖండించి చెప్తున్నాం. నిన్నటి రోజు నుంచి కర్నూలు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలలో పార్టీ మారుతున్నారని చెప్పడం జరుగుతూ ఉంది. మేమంతా జగన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతా ఉంది. ఇప్పటికీ ఏ ఒక్క ఎలక్షన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రోజు రుణాలు మాఫీ అయితేనేమి, అలాగే మహిళల రుణాలు అయితేనేమి, రైతుల రుణాలు అయితేనేమి, అలాగే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము రాయలసీమ వాళ్ళను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఎంతసేపున్నా ఉత్తరాంధ్ర అమరావతి వైపే తమ దృష్టి అంతా కేంద్రీకరిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మా కర్నూలు జిల్లాకు ముందే మేము చాలా నష్టపోతున్నాం. కాబట్టి ఇప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకే పనులు అయితలేవు. మేము పోయి ఆ పార్టీలోకి మేము పోయే ప్రసక్తే లేదు. కాబట్టి మేమందరం వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతాం. జగన్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి, ఈ ప్రభుత్వము పూర్తిగా ఏ విషయంలోనైనా కానీ అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జనాలందరినీ డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. మేమందరం వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతున్నాం. ఇప్పుడు ఎన్టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, ఏబిఎన్ కాదు ఎన్టీవీలో. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినారని దయచేసి అటువంటి వ్యాఖ్యలు ఏం జరగలేదు. ఆ స్క్రోలింగ్ ఇప్పటి నుంచైనా దాన్ని స్టాప్ చేయమని మీడియా సోదరులకు, ఎన్టీవీ సోదరులకు ముఖ్యంగా కోరుతున్నా. అంటే స్వార్థపరులు పోతే మనం ఏం చేస్తాం? జగన్ గారు ఇప్పటికేమి ఎవరు పోతారనేది లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. జగన్ గారు మేము ఊరికే జిల్లా విషయాలు మాట్లాడినాం, వచ్చిన అపోహల మీద క్లారిటీ ఊరికి కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. అటువంటిది ఏం లేదని క్లారిఫికేషన్ అంతే. నారాయణ గారు ఇస్తారు, సాయంత్రం మధ్యాహ్నం ఇస్తారు. ఆయన కూడా అసంతృప్తి అని ఎక్కడ చెప్పలేదు నాయరెడ్డి. వార్తలు వస్తున్నాయి తప్ప ఇంతవరకు నాయరెడ్డి అఫీషియల్ గా మీడియా ముందర కానీ ఎక్కడ కానీ పార్టీ మారుతున్నట్లు కానీ లేదంటే నాకు అసంతృప్తి ఉందని కానీ ఎక్కడ లేదు. నాయరెడ్డికి అసంతృప్తి ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మా జిల్లాలో అందరికంటే హైయెస్ట్ రిగార్డు నాయరెడ్డికి, పార్టీలోనే హైయెస్ట్ రిగార్డు ఇస్తున్నారు. పిఎస్సి చైర్మన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక పదవి పిఎస్సి చైర్మన్ కూడా నాయరెడ్డి గారికి ఇచ్చారు. కాబట్టి నాయరెడ్డి గారు అసంతృప్తి ఉందని ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ మీడియాలో కూడా ఆయన కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఏదైనా ఆయన క్లారిఫికేషన్ ఇస్తారు, అంతవరకు వెయిట్ అండ్ సీ. వైఎస్ఆర్సీపీ జెండాలు ఇప్పుడు మా ఇళ్ల మీద ఎవరి మీద లేవు, ఉండేది తీసేయాలి. మామూలుగా ఎవరి ఇళ్ల మీద మేము ఎప్పుడు ఇండ్ల మీద జెండాలు పెట్టుకొని కారుకు జెండాలు పెట్టుకొని తిరిగాం. అదే ఇక్కడ ఉంటుంది లేదు, అది ఒక ఛానల్ వచ్చింది తప్ప ఎప్పుడు మా అందరి లీడర్ల ఇళ్ల మీద కూడా ఎవరి ఇళ్ల మీద రెగ్యులర్ గా జెండాలు పెట్టుకోం. వస్తాడు మీడియా పోయి ఆయన ప్రెస్ మీట్ అడిగితే వస్తాడు. ఇంతకుముందే చెప్పాడు, రోజు మీరు రాస్తుంటే నేను ఖండించుకుంటుండాలన్నా నాకు ఇదే పనేనా అన్నాడు. నంద్యాలనే చెప్పినాడు. అదేటువంటి పుకార్లు వచ్చాయంటే ఏందో కనుక్కుందామని పోయింటారు, అంతకంటే ఏం లేదా. అదే సాయంత్రం లోపల అది కూడా జరుగుతాయని చెప్తున్నా కదా. సర్దుకునేది ఏం లేదు, వస్తారు. అదేముంది సర్దుకోనికి ఏదైనా ఉంటే కదా. ఎక్కడ టీ కప్పుల తుఫాను కూడా లేదు, మీరు పెద్ద తుఫాను సృష్టిస్తున్నారు. మార్నింగ్ వచ్చాం మేము, అక్కడి నుంచి కూడా రాలేదు. కొంతమంది ఇక్కడే ఉన్నారు,
యాక్చువల్గా నేను కూడా నిన్న మధ్యాహ్నమే ఇచ్చాను, సాయంత్రము. లేదు, నేను ఇంత క్లియర్గా చెప్పాను, ఇంత క్లియర్గా తెలుగులోనే చెప్పాను. సమావేశానికి పిలవలేదు ఎవరిని. ఇక్కడ ఉండే వాళ్ళం వచ్చాము. ఇవన్నీ కన్ఫ్యూజన్ అవుతుంటే మేము కలిసినాం తప్ప అంటే ఎవరిని పిలవలేదు వాళ్ళు, మమ్మల్ని కూడా పిలవలేదు. జగన్మోహన్ రెడ్డి సమావేశం ఉంది అట్లా అనుకుంటే ఇంకా సాయిప్రసాద్ రెడ్డి, బాలనాయరెడ్డి, తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి, మణిగాంధీ వీళ్ళందరూ రావాలి కదా. సమావేశం లేదు. మణిగాంధీ ఈరోజు పార్టీ కాలు ఇచ్చింది, పాలాభిషేకం. ఎవరు పనులలో వాళ్ళు ఉన్నారు, మేము క్యాజువల్గా కలిసినాము, వచ్చినామంతే. పార్టీ నుంచి వచ్చి లీడర్ని కలవని మాకు ఎటువంటి పిలుపు లేదు, ఎటువంటి ఆదేశం లేదు. వచ్చినాం కాబట్టి జనరల్ క్యాజువల్ కలిసినాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఫస్ట్ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిని కలిసినాక మా పనులు చూసుకుంటుంటాం. జనరల్గా గవర్నమెంట్ వైఫల్యాలు, ఇంకా మనమేమి అసెంబ్లీలో రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏ అంశాలు తీసుకోవాలి, న్యాచురల్ కదా. కూర్చున్నప్పుడు చిట్ చాట్, ఇదేం సీరియస్ మీటింగ్ కాదు, జస్ట్ చిట్ చాట్ అంతే. నాయరెడ్డి నేను ఇందాక చెప్పాను, ఎక్కడ అఫీషియల్గా నాయరెడ్డి పార్టీ మారుతున్నానని చెప్పలేదు, అఖిల ప్రియ చెప్పలేదు. ఆయన నందాల స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మీరు రోజు రాసుకుంటుంటే రోజు ఖండించేదానికి నాకు ఇదే పనేనా అని. ఎక్కడ నాయరెడ్డి ఇంతవరకు పార్టీ మారుతున్నానని చెప్పలేదు. ఇప్పుడు కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది, నాయరెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంటాడు, దాంట్లో నో డౌట్. అసంతృప్తి లేదు, వారు ఎక్కడైనా అసంతృప్తి ఉందని ఎప్పుడైనా చెప్పారా? అందరికంటే మా పార్టీలో తృప్తిగానే ఆయనే, పిఎస్సీ చైర్మన్ కూడా ఆయనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎవరో ఒకరిని లాక్కోవాలని చూస్తున్నారు. దానికి వాళ్ళ దగ్గర ఉండేది మేజర్గా మంత్రి పదవులు ఇస్తాం, రాండి అంటున్నారు. సరే, అధికార పార్టీ ఉన్నప్పుడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు లాక్కోవడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు. అపోజిషన్ పార్టీ నుంచి అంత పెద్ద ఆఫర్లు పెట్టి వాళ్ళకు సఫిషియెంట్ మెజారిటీ ఉన్నప్పటికీ అంత పెద్ద ఆఫర్లు పెట్టి అపోజిషన్ పార్టీ నుంచి తీసుకుంటున్నారంటే వాళ్ళు నైతికంగా ఎంత భయాందోళనకు గురవుతున్నారో ఆలోచించాలి. మీరు చెప్తున్నారు మంత్రి పదవి ఆఫర్లని, ఇందాక సోదరులు అడిగినారు, రమేష్ అడిగినాడు. అవును, పేపర్లలో వస్తుంది కదా, పేపర్లలో వస్తుంది. మంత్రి పదవులు ఆఫర్లు చేస్తున్నారు, నిజంగా కూడా ఇస్తున్నారు. మంత్రి పదవులు ఆఫర్లు ఇస్తున్నారు, చాలా మందికి ఫోన్లు చేస్తున్నారు, రాండి మంత్రి పదవి ఇస్తామని. చాలా మందికి వస్తున్నాయి ఫోన్లు. మాకు చేయలేరు, ఎందుకంటే మాకు చేసే ఉపయోగం లేదని. వేస్ట్ కేసులు ఇవన్నీ. జగన్తో సమావేశానంతరం 5 కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని, మాకు పార్టీ మారే ఉద్దేశం ఎవరికీ లేదని మీడియాకు చెప్పారు.